హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మన మొదటి అంశం 2022-23లో రికార్డు స్థాయిలో 2.68 లక్షల మంది పయనమైనట్టు అమెరికాకు వెళ్ళినట్టు విద్యార్థుల నివేదికను ఓపెన్ డోర్స్ నివేదిక వెల్లడించింది. కరోనా మహమ్మారి మునపటి స్థితి విదేశీ విద్యార్థుల తాకిడి చేరుకున్నట్టు తేలింది. ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య 2022-23 విద్యా సంవత్సరంలో 35% పెరిగింది. మునుపెమ్మడు లేని విధంగా 2,68,923 మంది విద్యార్థులు మన దేశం నుంచి అమెరికాకు వెళ్లారని, అన్ని దేశాల నుంచి వచ్చిన రమారమి 10 లక్షల్లో మన వాళ్లే 26% ఉన్నారంటూ ఓపెన్ డోర్స్ నివేదిక వెల్లడించింది. 2022-23 విద్యా సంవత్సరానికి అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరిన అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 12% పెరిగింది. గత 40 ఏళ్లలో ఇదే గరిష్టం. అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరుతున్న విదేశీ విద్యార్థుల్లో చైనాది అగ్రస్థానం. 2022-23లో ఆ దేశం నుంచి 2.90 లక్షల మంది వెళ్లారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, బిజినెస్ విభాగాల్లోనే ఎక్కువగా అమెరికా గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలో విదేశీ విద్యార్థులు ఎక్కువగా సైన్స్ అండ్ టెక్నాలజీ, బిజినెస్ విభాగాల్లోనే నమోదు చేసుకున్నారు. కొంతకాలంగా ఈ ప్రోగ్రాం 21% పెరుగుదల కనిపించగా అండర్ గ్రాడ్యుయేషన్లో 1% పెరిగింది. గణితం, కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రాంలలో చాలా పురోగతి కనిపిస్తుంది. ఇక విద్యార్థుల సంఖ్య ఏటా సుమారుగా 11 లక్షలు ఉండేది. కోవిడ్ తర్వాత తగ్గిన ఈ ఏడాది మళ్లీ ఆ స్థాయికి చేరువైందంటూ ఎరిక్ గార్సెట్టి, భారత అమెరికా రాయబారి తెలిపారు. 100 ఏళ్లు జీవించడం ఇక సులువే అంటూ బయాలజికల్ వయసు మార్పుతో సాధ్యమవుతూ అంటున్న ప్రఖ్యాత బయాలజిస్టు డాక్టర్ లెరోయ్ హుడ్, మనిషి నిండు 100 ఏళ్లు బతికే 2 రోజుల్లో త్వరలోనే రానున్నట్టు అమెరికాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత బయాలజిస్టు, ఇన్స్టిట్యూట్ ఫర్ సిస్టమ్ బయాలజీ వ్యవస్థాపకుడు డాక్టర్ లెరోయ్ హుడ్ వెల్లడించాడు. వచ్చే 10 ఏళ్లలో ఇది సాధ్యం కానున్నట్టు చెప్పారు. వ్యాధులను 10 ఏళ్ల ముందే గుర్తించేలా కీలక పరిశోధనలు జరుగుతున్నాయి. ఇక అమెరికాలో 10 లక్షల మందిలో ఈ అధ్యయనం చేస్తున్నారు. ముఖ్యంగా వృద్ధాప్య సమస్య, మధుమేహం, క్యాన్సర్, అల్జీమర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను ముప్పును ముందే పసిగట్టవచ్చని, తర్వాత దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చంటూ తెలిపారు. కోవిడ్-19 అంతమైందని అనుకుంటే మనం పొరపాటే. తాజాగా కొత్త రకం కోవిడ్ వైరస్ పుట్టుకొచ్చింది. దీని పేరు JN.1. ఇది తీవ్ర ఇన్ఫెక్షన్కు కారణం అవటమే కాదు, ప్రస్తుత టీకాలకు లొంగదు కూడా. అందుకే జీవశాస్త్రవేత్తలు దీనిపైన ఆందోళన చెందుతున్నారు. JN.1 వైరస్ రకాన్ని 3 నెలల క్రితం లగ్జంబర్గ్లో తొలిసారిగా గుర్తించారు. అనంతరం ఇంగ్లాండ్, ఐస్లాండ్, ఫ్రాన్స్, అమెరికా దేశాలకు వ్యాపించింది. ఇది XBB.1.5, HV1 వంటి కోవిడ్ వైరస్ రకాలకు చెందిందే అయినా దీనిలో చాలా తేడాలున్నాయి. XBB.1.5 రకం వైరస్ ముళ్ళు ప్రోటీన్ మీద 41 మార్పులు సంభవించాయి. ఈ స్థితికి చేరుకుందని వైద్య నివేదికలు చెబుతున్నాయి. అందువల్ల అందుబాటులో ఉన్న కోవిడ్ టీకాలు దీన్ని వెలువరించలేవని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. దీని నుంచి కాపాడుకోవడానికి ఆధునీకరించిన కోవిడ్ టీకాలు అవసరమని అమెరికాకు చెందిన CDC అనే సంస్థ తెలుపుతుంది. భారత ఎన్నికల సంఘం ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ వాడితే ఓటర్ తాను ఎవరికి ఓటు వేశాడో స్పష్టంగా తెలుస్తుంది. ఈవీఎంలు వచ్చాక ఆ వెసులుబాటు పోయింది. అనంతకాలంలో ఓటరు తాను వేసిన ఓటు సంబంధిత అభ్యర్థికే పడిందా లేదా అని తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం VVPAT, ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిటెడ్ ట్రయల్ VVPATను ప్రవేశపెట్టింది. ఓటర్ ఓటు వేయగానే VVPATలో చూసుకోవాలి. ఇది అభ్యర్థి క్రమసంఖ్య, పేరు, గుర్తును ముద్రిస్తుంది. ఆ పేపరు 7 సెకండ్లు మాత్రమే కనిపిస్తుంది. తర్వాత దానంతటదే VVPAT డ్రాప్ బాక్స్లో పడిపోతుంది. దీన్ని తొలిసారిగా 2013 సెప్టెంబర్లో నాగాలాండ్లోని నోక్సేన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. తర్వాత అదే ఏడాది మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో వాడారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో 8 లోక్సభ స్థానాల్లో
2017 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఉపయోగించారు. ఈ యంత్రాలను సీల్ చేసే పేపర్, స్ట్రిప్, సీల్ తదితరాలకు నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ మాత్రమే తయారు చేస్తుంది. గెలిపే లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగేవారు కొందరైతే ఉనికి చాటేందుకు పోటీ చేసేవారు మరికొందరు. ఈ రెండు కాకుండా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు లక్ష్యంతో తమిళనాడులోని సేలం జిల్లా మెట్టూరుకు చెందిన కె పద్మరాజన్ 60 సంవత్సరాల వయసులో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గెలుపోటముల సంబంధం లేకుండా కేవలం అతిరథులపైనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండటం విశేషం. వీటి నామినేషన్ల కోసం 30 లక్షల వరకు ఖర్చు పెట్టారు. మెట్టూరులో టైర్ల దుకాణం నిర్వహిస్తున్న పద్మరాజన్ 1988 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 8వ తరగతి వరకు చదువుకుని ప్రస్తుతం అనామలై ఓపెన్ యూనివర్సిటీ నుంచి MA హిస్టరీ చేస్తున్నారు. ఇటీవల లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో కేంద్ర రాష్ట్రాల్లో మంత్రులు, ప్రధాని, ముఖ్యమంత్రి అభ్యర్థులు, రాష్ట్రపతి ఎన్నికలతో కలిపి 237 నామినేషన్లు వేశారు. ఉత్తరాఖండ్లో నిర్మాణంలో ఉన్న సొరంగం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో దాని లోపల చిక్కుకున్న 40 మంది సురక్షితమేనంటూ వారిని తాము సంప్రదించగలిగామని అధికారులు సోమవారం వెల్లడించారు. వారు మంగళవారం రాత్రి లేదా బుధవారం రాత్రికి కూలీలను బయటకు తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. లోపల చిక్కుకుపోయిన వారిలో జార్ఖండ్ వాసులే 15 మంది. మిగిలిన వారు ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల వారు. చార్ధామ్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన 4.5 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగంలో 2.34 కిలోమీటర్ల పని ఇప్పటికే పూర్తయింది. మిగిలిన భాగంలో 150 మీటర్ల మేర కూలినట్లు ఈ సందర్భంగా తెలిపారు. వర్షం కారణంగా ఢిల్లీలో కాలుష్య సమస్య మళ్లీ పెరిగింది. వాయు కాలుష్యం కాస్త సద్దుమణిగినా కానీ దీపావళి పరిస్థితులతో మళ్లీ మొదటికి వచ్చింది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఉత్తమ స్థాయిలో 218గా నమోదైంది. వాయు నాణ్యతా సూచి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అర్ధరాత్రి వరకు మోగిన టపాసులు మోతతో మళ్లీ తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ టపాసులు పేల్చడంతో సోమవారం మధ్యాహ్నానికి 322 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ క్షీణించి కొన్ని ప్రాంతాల్లో ఇది 393 వరకు చేరింది. శ్వాసకోశ సమస్యను మరింత తీవ్రతం చేసేందుకు అతి సూక్ష్మ కణాలు PM2.5 గత ఏడాది కంటే 45% పెరిగినట్లు ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ వెల్లడించింది. హర్యానా, పంజాబ్లోనూ కాలుష్యం పెరిగింది. ప్రజలు టపాసులు కాల్చేలా భాజపా రెచ్చగొట్టిందని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఆరోపించారు. బ్రిటన్ హోంమంత్రి పదవి నుంచి సువెల్లా బ్రేవర్మన్ తొలగిస్తూ రిషి సునాక్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఆ పదవిని విదేశాంగ మంత్రి జేమ్స్ క్లెవరీకి కట్టబెట్టింది. పాలస్తీనా మద్దతుదారులు చేపట్టిన ర్యాలీని నియంత్రించకపోవడంతో పోలీసులు తీరును విమర్శిస్తూ భారత సంతతికి చెందిన సువెల్లా ఇటీవల ది టైమ్స్ పత్రికలో వ్యాసం రాశారు. ప్రధాని ఆమోదం పొందకుండా అలా రాయడం దేశంలోనే పెద్ద దుమారమే లేపింది. దీంతో బ్రేవర్మన్ తక్షణమే వేటు వేయాలని సునాక్ ఒత్తిడి వచ్చింది. ఈ కారణంగానే తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే మాజీ ప్రధాని, విదేశాంగ, కామన్వెల్త్, అభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి పదవిలో మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్ను నియమిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇజ్రాయెల్కు ప్రకటన. ఫిన్లాండ్కు డేవిడ్స్ స్లింగ్ ఆయుధ వ్యవస్థ. ఒకవైపు హమాస్తో యుద్ధం కొనసాగిస్తున్న, మరోవైపు రక్షణ రంగంలో ఇజ్రాయెల్ మరో ఆయుధాల విక్రయ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నాటో నూతన సభ్య దేశం ఫిన్లాండ్కు తమ డేవిడ్ స్లింగ్ గగనతల రక్షణ వ్యవస్థను విక్రయించనున్నట్లు ప్రకటించింది. $34 కోట్ల ఈ ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ డేవిడ్ స్లింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. గగనతలంలో శత్రువుల బాలిస్టిక్ క్రూజ్ క్షిపణులు, యుద్ధ విమానాలు, డ్రోన్లను గుర్తించి కాల్చివేసే సామర్థ్యం దీనికి ఉందంటూ ఈ ఆయుధ వ్యవస్థను అమెరికా కంపెనీలతో కలిసి ఇజ్రాయెల్ అభివృద్ధి చేసింది. ఆసుపత్రులను, రోగులను, పౌరులను తమకు రక్షణగా హమాస్ వినియోగించుకోవడాన్ని ఐరోపా కూటమిలో EU 27 దేశాలు ఖండించాయి. అదే సమయంలో పౌరుల మరణాలు లేకుండా చూసుకోవాలని ఇజ్రాయెల్కు సూచించారు. అత్యంత దుర్బల గిరిజన బృందాల PVTG పరిపూర్ణ సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 15న జార్ఖండ్లో 24,000 కోట్ల పథకాన్ని ప్రారంభించారు. 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 220 జిల్లాల్లో 75 అత్యంత దుర్బల గిరిజన తెగలున్నాయి. వారి సంఖ్య 28 లక్షలు. వీరు అడవుల్లో, పర్వతాల్లో, మారుమూల గ్రామాల్లో నివసిస్తున్నారు. ఇప్పటికే 9 కేంద్ర మంత్రిత్వ శాఖలు అమలు చేస్తున్నారు.
11 రకాల సంక్షేమ కార్యక్రమాలను కలగలిపి పీవీటీజీలకు వర్తింపజేస్తారు. చైనాలో ప్రస్తుతం XBB కరోనా వైరస్ వేరియంట్లు వ్యాపిస్తున్నాయి. వాటి వల్ల అక్టోబర్లో దేశంలో కొత్తగా 209 తీవ్ర కోవిడ్ కేసులు సంభవించి 24 మంది మరణించారంటూ చైనా వ్యాధి నివారణ నియంత్రణ కేంద్రం తెలిపింది. కేరళలోని కాసర్గఢ్ జిల్లాలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయ కొలంలో కొత్త మొసలి ప్రత్యక్షమైంది. శాకాహార మొసలి బబియా మరణించిన ఏడాది తర్వాత మరో మొసలి కనపడింది. ఈ మొసలిని నవంబర్ 8న గుర్తించిన కొందరు భక్తులు ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చారని ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన పూజారికి ఈ సమాచారం అందించాం, ఏం చేయాలో ఆయనే నిర్ణయించినట్టు తెలిపారు. ఒక మొసలి చనిపోయిన తర్వాత కొద్ది రోజులుగా అనివార్య మరో మొసలి కొలంలో ప్రత్యక్షమవుతుందని ఆలయ అధికారులు తెలిపారు. ఇప్పుడు గుర్తించిన మొసలి 4వదని, మూడో మొసలే బబియాగా గతేడాది మరణించిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. నగరాల్లో సరుకులను మరింత సమర్థవంతంగా సులువుగా రవాణా చేయడానికి మద్రాస్ IIT పరిశోధకులు ఒక మొబైల్ యాప్ను అభివృద్ధి చేశారు. ఇది మధ్యవర్తుల ప్రమేయానికి అడ్డుకట్ట వేస్తుందని చెప్పారు. ఆఫ్టర్ రూట్ అనే ఈ యాప్ డ్రైవర్తో వినియోగదారుడికి అనుసంధానిస్తుంది. ఈ లావాదేవీల్లో కమిషన్లు చెల్లించాల్సిన అవసరం ఉండదు. చెల్లింపులు కూడా వినియోగదారుడి నుంచి నేరుగా డ్రైవర్కి వెళ్తాయి. ఈ యాప్నకు సంబంధించిన మొదటి వెర్షన్ మద్రాస్ IITలో ఏర్పాటైన ఆఫ్టర్ రూట్ లాజిస్టిక్స్ అనే అంకుర పరిశ్రమ అభివృద్ధి చేసి వాణిజ్య ప్రాతిపదికన అందుబాటులోకి తెచ్చింది. సరుకు రవాణా విషయంలో డ్రైవర్లు, వినియోగదారులకు మధ్య ఉన్న సంధాన సమస్యను ఈ యాప్ పరిష్కరిస్తుంది. తిరుగు ప్రయాణంలో లోడ్ లేకపోవడం, వాహనం పూర్తి సామర్థ్యంతో తిరిగిపోవడం వంటి సమస్యలను ప్రస్తుతం రవాణాదారులు ఎదుర్కొంటున్నారు. ఈ రంగంలో మార్కెట్ వ్యవస్థీకృతంగా సమర్థంగా కూడా లేదు. సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఇబ్బందులను పరిష్కరించొద్దు అని మద్రాస్ IIT ప్రొఫెసర్ NS నారాయణస్వామి తెలిపారు. ప్రస్తుతం ఈ యాప్ సేవలను హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సహా తదితర దేశాలలో ఈ ఆఫ్టర్ రూట్ను అందుబాటులోకి తీసుకొచ్చారు మద్రాస్ IIT వారు. స్పందనపల్లి, యుగ్రామ్, వంశీ కోటు ప్రధాన పాత్రలుగా నటిస్తున్న చిత్రం ది ట్రయల్. రామ్ గన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఇది చూసినట్టయితే తెలుగు తెరపై ఇప్పటిదాకా చూడని కథతో ఇది రూపొందిస్తుందని, పూర్తిగా విచారణ నేపథ్యంలో సాగే ఈ సినిమా సరికొత్త సినిమాటిక్ అనుభూతి పంచనుంది. ఈ తరహా ప్రయత్నం తెలుగులో ఇదే తొలిసారి అని సినీ వర్గాలు తెలిపారు. ఏ సినిమా అంటే ది ట్రయల్. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు చెందిన ఓపెన్ ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ అయిన యాప్ లింక్ నిర్వహించిన స్మార్టర్ క్లైమేట్ ఫార్మర్ ఛాలెంజ్ పోటీ విజేతల్లో హైదరాబాద్కు చెందిన అగ్రిఫిన్టెక్ అంకుర సంస్థ ద్వారా ఈ రిజిస్ట్రీకి స్థానం దక్కింది. వ్యవసాయ రంగంలో ఆధునిక విధానాలు అమలు చేయడం, సామర్థ్యాన్ని ఉత్పాదకతకు పెంపొందించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడం తదితర మార్పులు తీసుకురావడం లక్ష్యంగా ఈ పోటీ నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఈసారి 246 సంస్థలు పోటీ పడగా అందులో 12 సంస్థలు విజేతగా నిలిచాయి. తాము ఆవిష్కరించిన విధానాలు, పరిష్కారాల వల్ల తాము విజేతల్లో ఒకరిగా నిలిచినట్లు ఈ రిజిస్ట్రీ సహా వ్యవస్థాపకుడు తారకేశ్వర్ ఘంటా వివరించారు. స్వీట్లు, చిరుతిళ్ల బ్రాండ్ బికనేర్వాలా చైర్మన్ లాలా కేదార్నాథ్ అగర్వాల్ 86 సంవత్సరాల వయసులో కన్నుమూస్తూ వార్తల్లో నిలిచారు. ఒకప్పుడు పాత ఢిల్లీ ప్రాంతంలో బకెట్లో భుజియా, రసగుల్లాలు పెట్టుకుని విక్రయించిన ఈయన ఆ తర్వాత ఆ వ్యాపారాన్ని భారీగా విస్తరించారు. అగర్వాల్ మృతితో అందరూ జీవితాలను రుచి తట్టిన ఒక శకం ముగిసిందంటూ కంపెనీ పేర్కొంది. భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, డయానా ఎడుల్జీ, శ్రీలంక మాజీ ఆటగాడు అరవింద డసిల్వాకు సోమవారం ICC హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకుంది. తమ కెరీర్లో సాధించిన అద్భుత విజయాలకు గాను ఈ ముగ్గురికి ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది. ICC హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు సంపాదించిన భారత తొలి మహిళా క్రికెటర్గా ఎడుల్జీ రికార్డు సృష్టించింది. 1976 నుంచి 1993 మధ్య ఎడుల్జీ 54 మ్యాచ్ల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించింది. తమ ఎడమ చేతి వాటం స్పిన్తో 100కు పైగా వికెట్లు తీసింది. 1999, 2013 మధ్యలో సెహ్వాగ్ టెస్టుల్లో 8,586 స్కోర్ చేశారు. వన్డేలో 8,273 పరుగులు సాధించారు. వన్డేలో 96, టెస్టుల్లో 40 వికెట్లు తీసుకున్నారు. 1984, 2003 మధ్యలో
డిసిల్వా టెస్టులో 6,361 వన్డేల్లో 9,284 పరుగులు రాబట్టారు. టెస్టుల్లో 29, వన్డేల్లో 106 వికెట్లు పడగొట్టారు. 1996లో డిసిల్వా, 2011లో సెహ్వాగ్ ప్రపంచ కప్ విజయాల్లో కీలక పాత్రను పోషించారు. వీరికి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకోవడం చాలా అద్భుతంగా భావిస్తున్నారు. నిన్న జరిగిన నెదర్లాండ్స్ పైన ఆడిన క్రికెట్ మ్యాచ్లో భారత్ అద్భుతమైన ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో మనం చూసినట్టయితే హైలైట్స్ 208, నెదర్లాండ్పై శ్రేయాస్ రాహుల్ భాగస్వామి. ప్రపంచ కప్లో 4వ వికెట్కు లేదా ఆ దిగువన భారత్కి ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. రాహుల్ వేగంగా వన్డే ప్రపంచ కప్లో వేగవంతమైన సెంచరీ సాధించిన భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ నిలిచాడు. నెదర్లాండ్స్ బౌలింగ్ను తుత్తినీయలు చేస్తూ 62 బంతుల్లో శతకం పూర్తి చేసిన అతడు రోహిత్ శర్మ 63 బంతుల్లో రికార్డును బద్దలు కొట్టారు. రోహిత్ ఈ ప్రపంచ కప్లోనే ఆఫ్ఘనిస్తాన్ పైన 63 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఒకే వన్డేలో ఇన్నింగ్స్లో టాప్ 5 భారత బ్యాటర్లు 50+ స్కోర్ చేయటం ఇదే మొదటిసారి. ఈ ఏడాది వన్డేల్లో రోహిత్ కొట్టిన సిక్సులు. ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్గా అతడు. డివిలియర్స్ 58 2015లో ఈ రికార్డును అధిగమించాడు. లీగ్లో ఇప్పుడు టాప్లో ఉన్నవారు పరుగులు విరాట్ కోహ్లీ 594, సిక్సులు రోహిత్ శర్మ 24, వికెట్లు అడమ్ జంపా 22 వికెట్లు, స్ట్రైక్ రేట్ మ్యాక్స్వెల్ 152.69, సెంచరీలు డికాక్ 4, వ్యక్తిగత స్కోరు మ్యాక్స్వెల్ 201 నాట్అవుట్, 50 పైన స్కోర్లు కోహ్లీ 7, 2 సెంచరీలు, 5 అర్ధ సెంచరీలు, క్యాచ్లు డరైల్ మిచెల్ 10, టీమ్ స్కోర్ దక్షిణాఫ్రికా 428, 5 వికెట్లు లంక పైన, సగటు కోహ్లీ 99. సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ ఈ ఏడాది నంబర్ 1గా ముగించనున్నాడు. తాజాగా ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో లీగ్ మ్యాచ్లో రూన్ డెన్మార్క్ను ఓడించడం ద్వారా అల్కరాజ్ స్పెయిన్ పైన వెనక్కి నెట్టి నంబర్ 1 ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ నెగ్గితే అగ్రస్థానం దక్కే స్థితిలో బరిలో దిగిన జకో 7-6, 7-4, 6-7, 1-7, 6-3తో రూన్ పైన విజయం సాధించాడు. 400 వారాలు అగ్రస్థానంలో కొనసాగనున్న ఘనత కూడా నోవాక్దే. ఆస్ట్రేలియా క్లబ్ క్రికెటర్ గారెత్ మోర్గాన్ 6 బంతుల్లో 6 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. గోల్డ్ కోస్ట్ ప్రీమియర్ లీగ్ డివిజన్ 3 టోర్నమెంట్లో నెరాంగ్ క్లబ్కు సారథ్యం వహిస్తున్న మోర్గాన్ సర్పర్స్ ప్యారడైజ్ సీసీ పైన ఈ ఘనత సాధించారు. 40 ఓవర్ల మ్యాచ్లో 178 పరుగుల ఛేదంలో 39 ఓవర్లకు 174, 4 వికెట్లు విజయానికి చేరువైన ప్యారడైజ్ జట్టుకు గారెత్ 7 వికెట్స్ 16 బాల్లో షాకిచ్చాడు. ఆఖరి వన్డేలో 6 బంతుల్లో 6 వికెట్లు తీసి నెరాంగ క్లబ్ను గెలిపించాడు. ఈ 6 బంతుల్లో తొలి 4 క్యాచ్లు, ఆ తర్వాత 2 బౌల్ట్లు. ప్రొఫెషనల్ క్రికెట్లో ఒక ఓవర్లో 5 వికెట్లు తీసిన అభిమన్యు మిథున్ భారత్ 2019, వాగ్నర్ న్యూజిలాండ్ 2011, అమీన్ భారత్ బంగ్లాదేశ్ 2013లో ఈ గారెత్ అందరినీ అధిగమించాడు. ప్రపంచ కప్లో వైఫల్యం నేపథ్యంలో పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ పదవి నుంచి మోర్నీ మర్కెల్ తప్పుకున్నారు. తన ఒప్పందం పూర్తి కాకుండానే కోచ్ పదవికి రాజీనామా చేసుకున్నట్లు దక్షిణాఫ్రికా మాజీ పేసర్ సోమవారం ప్రకటించాడు. బిల్లీ జీన్ కింగ్ కప్ను కెనడా కైవసం చేసుకుంది. గత ఏడాది డేవిస్ కప్ను కెనడా గెలవగా ఇప్పుడు ఆ దేశ మహిళల జట్టు బిల్లీ జీన్ ట్రోఫీతో ముగిసింది. ఫైనల్లో కెనడా 2-0తో ఇటలీని ఓడించింది. తొలి సింగిల్స్లో కెనడా అమ్మాయి స్టాక్సిక్ 7-5, 6-3తో ట్రెవిసాన్పై గెలవగా, రెండో సింగిల్స్లో లెలా ఫెర్నాండెజ్ 6-2, 6-0తో పౌలనీపై నెగ్గి కెనడాకు కప్ సాధించింది. బిల్లీ జీన్ ట్రోఫీ గెలవడం కెనడాకి ఇదే తొలిసారి. ఇవి నవంబరు 14, 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.